హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది టిఎస్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ పేపర్స్. అంటే 1A 1B 2A 2B కరెక్షన్ ఎలా జరుగుతుంది, ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్కి ఎన్ని మార్క్స్ పడుతున్నవి, సో ఫార్ములా రాస్తే మార్క్స్ ఇస్తారా, క్వశ్చన్ నెంబర్ వేయకపోతే మార్క్స్ కట్ చేస్తారా, లేదా క్వశ్చన్ యొక్క డయాగ్రామ్ ఉంటే అది వేయకపోతే మార్క్స్ ఎన్ని వేస్తారు, క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి మనం కొద్దిగా రాసి వదిలేస్తే ఎన్ని మార్క్స్ వేస్తారు. అంటే బోర్డ్ నెంబర్ ఆఫ్ డౌట్స్ నన్ను చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్ రూపంలో నేను ఇచ్చే బదులు మీకే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్స్ పేపర్స్ ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి వీడియో మొత్తం చూసి మీ యొక్క సందేహాలన్నీ కూడా తీర్చుకోండి. సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో 1A 1B 2A 2B అన్ని సంబంధించినటువంటి మీ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ పేపర్స్. సో నాకు రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సబ్ చేయడం అయితే మర్చిపోకండి. సేమ్ టైం పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవడం. చూసుకోండి, ఇక్కడ 2 పాయింట్స్ స్లోప్ ఫార్ములా రాసినందుకు 1 మార్క్ ఇచ్చారు, ఆ వాల్యూ కనుక్కున్నందుకు 1 మార్క్ ఇచ్చారు. అంటే ఫార్ములాకి 1 మార్కు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 పాయింట్స్ ఇచ్చాక అంటే ఇంటర్సెప్ట్ ఫార్మ్ అవి కనుక్కోమన్నారు. అంటే y = mx + c ఫామ్లో తీసుకెళ్ళేందుకు, అంటే x/a + y/v ఫామ్లో తీసుకెళ్ళేందుకు 1 మార్క్ 2 మార్క్స్ పడ్డది. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఆరిజిన్ నుంచి పర్టికులర్ పాయింట్కి అన్నారు. ఇక్కడ మీకు ఫార్ములాకి మార్క్ ఏమీ లేదు, ఇదంతా కనుక్కున్నందుకైతే 2 మార్క్స్ ఇచ్చారు. ఫోర్త్ అయితే 1 2 3 4 దానికి సంబంధించిన ఇంటర్సెప్ట్ ఫామ్ అడిగారు. x/a y/b z/c రాసినందుకు 1 మార్క్ ఇచ్చి అదంతా వాల్యూస్ కనుక్కున్నందుకు 1 మార్క్ ఇచ్చారు. అలాగే ఫిఫ్త్ కూడా చూసుకోండి, మీరు సబ్స్టిట్యూషన్ చేసినందుకు x+లో 1 మార్క్ ఇచ్చి ఆన్సర్ రాబట్టినందుకు 1 మార్క్ ఇచ్చారు. అంటే ఎలా ఉందో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మీకు క్లారిటీ వస్తుంది వీడియో మొత్తం చూస్తే. నెక్స్ట్ ఇక్కడ 1 మార్క్ ఎక్కడ ఇచ్చారు చూసుకోండి. అంటే mod of 8x + 3x అది రాసినందుకు 1 మార్క్ ఇచ్చి 11 అని రాబట్టినందుకు ఇంకొక మార్క్ ఇచ్చారు. మీరు రెండు సైడ్లు చూసుకోండి. f(x) ఇది ఇచ్చారు. నెక్స్ట్ ఫస్ట్ డెరివేషన్కి 1 మార్క్ ఇచ్చేసి అదంతా క్యాల్కులేషన్ ఇంకో మార్క్ ఇచ్చారు. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకుంటే మీకు క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మీరు చూసుకోండి. తెలుగు మీడియం అయినా సరే ఇదే ఇలానే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అయినా సరే. x+లో sin θ అండ్ θ = sin 1x రాసినందుకు 1 మార్క్ ఇచ్చేశారు. నెక్స్ట్ 3 sin θ - 4 sin cube ఇదంతా చేసి క్యాల్కులేషన్కి ఇంకో మార్క్ ఇచ్చారు చూడండి. 9th f(x + Δx - f(x) అంటే x+లో 10 Δx ఇదంతా రాసి ఫస్ట్ స్టెప్ 1 మార్క్ ఇచ్చేసి f' అంటే dy కి 1 Δy కి 1 మార్క్ ఇచ్చారు చూసుకోండి. మా 10th క్వశ్చన్ f(-1 = 0 f(1 = 0 ఇదంతా చేసినందుకు 1 మార్క్ ఇచ్చి f'(x) కూడా ఇంకో మార్క్ ఇచ్చారు చూసుకోండి. ఇది మీకు వెరీ షార్ట్ ఆన్సరు. షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ చూస్తే ఏ 0,6 6,0 p(x, ఎనీ పాయింట్ రాసినందుకు 1 మార్క్ ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ చూసుకోండి. pa² + pb² దానికి 1 మార్క్ ఇచ్చారు. డయాగ్రామ్కి అయితే ఏ మార్కు లేదు. నెక్స్ట్ క్యాల్కులేషన్కి 1 మార్కు, ఆ ఫైనల్ ఆన్సర్కి 1 మార్క్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే X అదంతా రాసి 2, 3 ఈ x = x - h అలాగే y = y - kలో ఈ 2, 3 పెట్టినందుకు డైరెక్ట్ 2 మార్క్స్ ఇచ్చి ఇంకా క్యాల్కులేషన్కి 1 మార్కు, ఫైనల్ ఆన్సర్కి ఇంకో మార్క్ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ మీకు పుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ h, k అంటే ఈ ఫార్ములాకి 1 మార్క్ ఇచ్చేసారండి. నెక్స్ట్ ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ చూసుకోండి ఎలా వచ్చిందో. అలాగే 14th క్వశ్చన్ కూడా లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 + f(x) అంటే దీనికి 1 మార్క్ ఇచ్చేశారు. నెక్స్ట్ 2 + 1 మార్క్ ఇచ్చారు. స్టెప్ బై స్టెప్ చూసుకోండి, 2 మార్క్స్ ఇచ్చారు. లేదా వేరే ఇంకొక మోడల్ చేసినా సరే మీకు స్టెప్ బై స్టెప్ మార్క్స్ ఇచ్చారు. ఏ మోడల్ చేసినా ఏం కాదండి. నెక్స్ట్ 15th క్వశ్చన్ ఫస్ట్ ప్రిన్సిపల్ డైరెక్ట్గా మీకు ఫార్ములా రాసినందుకు 1 మార్క్ ఇచ్చి sin c - sin d ఫార్ములాకి తీసుకెళ్ళేందుకు 1 మార్క్ ఇచ్చి క్యాల్కులేషన్కి 1 మార్కు, ఫైనల్ ఆన్సర్కి ఇంకో మార్క్ ఇచ్చారు. 16th క్వశ్చన్ కూడా x² + 4x² dy/dx ఫస్ట్ డెరివేషన్కి -1, 3 దానికి 1 మార్క్. ఇట్లా స్టెప్ బై స్టెప్ మార్క్స్ చూసుకోండి. 17th
ఎస్ ఈక్వల్ టు రాసినందుకు v ఈక్వల్ టు ds/dt అండ్ v ఈక్వల్ టు 0 చూసుకోండి. ఇక్కడ పక్కన మార్క్స్ ఇచ్చాను. t ఈక్వల్ 9 సెకండ్ రాబట్టేందుకు అక్కడ వరకు డైరెక్ట్గా మీకు ఇంకో 2 మార్క్స్ ఇచ్చాను. ఇక ఎస్ఏ టైప్ లాంగ్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్లో మీకు ఫిగర్కి అయితే డయాగ్రామ్ ఏమి ఇవ్వలేదండి. బట్ ఇక్కడ ఇదంతా మ్యాటర్ రాసి ఇక్కడ బీసీ మిడ్ పాయింట్ డి రాసినందుకు 1 మార్క్ ఇచ్చేసి, అలాగే మిడ్ పాయింట్ ఈ కనుక్కున్నందుకు అండ్ స్లోప్ ఆఫ్ ఎస్టీ కనుక్కున్నందుకు, నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఎస్సీ కనుక్కున్నందుకు, ఎస్టీ ఈక్వేషన్ కనుక్కున్నందుకు, అలాగే ఎస్సీ ఈక్వేషన్ కనుక్కున్నందుకు ఇవన్నిటి సాల్వ్ చేసినందుకు ఇట్లా స్టెప్ బై స్టెప్ మార్క్స్ వచ్చినవి. ఆల్టర్నేట్ మెథడ్ కూడా చూసుకోండి. ఏబీసీ ట్రయాంగిల్స్ ఇచ్చారు అండ్ సర్కమ్ సెంటర్ ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఎస్ఏ ఈక్వల్ ఎస్బీ ఈక్వల్ ఎస్సీ 1 మార్క్ ఇచ్చేసి, ఎస్ఏ ఈక్వల్ ఎస్బీ దట్ ఇంప్లైస్ ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ ఎస్బీ స్క్వేర్ 1 మార్క్ ఇచ్చారు. దాని క్యాలిక్యులేషన్ ఎస్ఏ ఈక్వల్ ఎస్సీ దాని క్యాలిక్యులేషన్. ఇలా క్యాలిక్యులేషన్ సాల్వ్ చేసినందుకు ఒక్కొక్క మార్క్ ఇచ్చుకుంటూ వచ్చారు చూసుకోండి. అలాగే 19th క్వశ్చన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ L1x ప్లస్ M1y దీనికి 1 మార్క్ ఇచ్చేసారు ఇక్కడ. అలాగే గివెన్ ఈక్వేషన్ L1x M1y L2x M2y ఇలా రాసి ఒక్కొక్క మార్క్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఫైనల్గా కాస్ థీటాకి చూసుకోండి 1 మార్క్ ఇచ్చి ఆ వాల్యూస్ అంతా కనుక్కొని రాబట్టినందుకు ఇంకొక మార్క్ ఇచ్చారు. మీరు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఎన్ని మార్క్స్ దేనికి అనేది నేను వీడియో పెట్టే కాడ చూసుకోండి క్లారిటీగా. 20 క్వశ్చన్ ఇలా రాసినందుకు నెక్స్ట్ x మైనస్ వై ఈక్వల్ √2 రాసి x మైనస్ వై బై √2 ఈక్వల్ 1 రాసినందుకు 1 మార్క్ ఇచ్చేశారు. దాన్ని హోమోజీనియస్ చేసినందుకు 1 మార్క్ ఇచ్చేశారు. ఇలా బై √2 బై ఈ ఫామ్ తీసుకుని 2 మార్క్స్ ఇచ్చేసి ఫైనల్ ఆన్సర్కి 1 మార్క్ ఇచ్చారు. 21st క్వశ్చన్ కూడా చూసుకోండి. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ కదా, ఎన్ ఈక్వల్ మైనస్ ఎల్ మైనస్ ఎం రాసినందుకు 1 మార్క్ ఇచ్చారు. ఎన్ వాల్యూని అందులో పెట్టినందుకు 1 మార్క్ ఇచ్చేసి స్టెప్ బై స్టెప్ చూసుకోండి ఎలా ఇచ్చారు. మీకు ఇబ్బంది ఏం లేదు, డైరెక్షన్ కొసైన్స్ ఇవి. అలాగే 22nd క్వశ్చన్ లాగర్థం అప్లై చేసినందుకు 1 మార్క్ ఇచ్చేసి సాల్వ్ చేసినందుకు 1 మార్క్ ఇచ్చారు. ఇలా 23rd క్వశ్చన్, ఇది 24th క్వశ్చన్.